Hearty welcome to the one and only student show. జనరల్ గా బయట ప్రపంచంలో మొత్తం నార్మల్ డేస్, కానీ ఒక్క ప్లేస్ లో మాత్రం ఒక సంక్రాంతి, ఒక రంజాన్, ఒక క్రిస్మస్. ఆ ప్లేసే RVIT కాలేజ్. ఒక క్రేజీ క్వశ్చన్ తో స్టార్ట్ చేస్తున్నాం. ఎలాంటప్పుడు కాలేజ్ రావడానికి భయపడతారు మీరు? మా ఫ్రెండ్ కాలేజ్ కి అని చెప్పి వెళ్ళినప్పుడు. ఎందుకు ఎంకరేజ్ చేసినావు మీ ఫ్రెండ్? తను వెళ్ళేది నాకే చెప్పలేదు. నీకే చెప్పలేదా? రే నాటకాలు, బెస్ట్ ఫ్రెండ్స్ కి అన్ని తెలుసుంటాయి, అన్ని నాటకాలు మీవి. లవర్ తో బైక్ మీద వెళ్ళేటప్పుడు క్లాస్ టీచర్ చూసినప్పుడు భయం. ఈ క్లాస్ టీచర్ నేనే. అడిగా, ఎవరమ్మా నిన్న బైక్ మీద వెళ్తున్నావు? మా అన్నయ్య సార్. వాడు అన్నయ్య ఏంటమ్మా, వాడు ఏదో జాకెట్ తీసి నీ మీదకి ఇట్లా కట్టుకున్నాడు కదా. పడిపోతానేమో నన్ను భయం వేసి. కానీ వాడి ఎవరని చూస్తే వాడు అన్నయ్యలాగా లేడమ్మా. అన్నయ్య సార్. ఏం పేరు? దొరికిపోయినావు. మీ అన్నయ్య పేరు తెలవదా నీకు? ఏ పేరు చెప్పాలో కన్ఫ్యూజన్ ఉన్నావు కదా. చెప్తా, మీ ఇంటికి వచ్చి మాట్లాడతాను, వెళ్ళు. అండ్ ఆ బాయ్ ఫ్రెండ్ తో తిరుగుతూ మా అన్నయ్య అండి అని అంట. మా ఫస్ట్ రౌండ్ లో మా పార్టిసిపెంట్స్ రెడీగా ఉన్నారు, గట్టిగా చెప్పండి. వాళ్ళ పిట్టలో వలపు నీ పైట మెట్టుపై వాలిందే, పూల బుట్టలో మెరుపు నీ కట్టు బొట్టులో దూరిందే, తేనె పట్టులా నీ పిలుపే నన్ను కట్టి పడేసిందే, పిల్ల నా గుండెలోన ఇల్లే కట్టేసినావే, కళ్ళాపు గల్లి రంగు ముగ్గే పెట్టేసినావే. బారెడు మూరెడు నువ్వే మా మగధీరుడు. కంచాలు మంచాలు మా ముందు మీరు చెంచాలు. పాతది కొత్తది ఈరోజు మీకు పగిలిపోద్ది. అరుస్తాం కరుస్తాం మీ ముందు, మా జోలికి వస్తే చమడాలు ఒలుస్తాం. దగ్గుతాం తుమ్ముతాం మిమ్మల్ని కాలని తరిమేస్తాం. మేడం, మీరు మంచిగా చదువు చెప్పుకోవచ్చు కదా, పిల్లలతో ఏంది మేడం మీరు? ఫ్యాకల్టీ ఈజ్ నాట్ అలౌడ్ మేడం. కానీ షోలో మాత్రం టీచర్స్ కి ఛాన్స్ లేదు మేడం. థ్యాంక్ యూ. మీరు నేను స్టూడెంట్. స్టూడెంటా? ఆ సబ్బు వాడతారా మేడం మీరు? అరుస్తాం కరుస్తాం మా జోలికి వస్తే చమడాలు ఒలుస్తాం. దగ్గుతాం తుమ్ముతాం ఈ రోజు మీ కాలేజ్ తరిమేస్తాం. మేడం బాగానే ఉన్నారు మేడం. దగ్గుతాం తుమ్ముతామండి మేడం. ఫస్ట్ రౌండ్ స్టార్ట్ అవుతుంది, అప్పుడు చూద్దాం ఎవరు గొప్పనో. మేడం సార్, ఇక్కడ కొన్ని పోస్టర్స్ ఉన్నాయి, కొన్ని పిక్చర్స్ ఉన్నాయి. ఆ పిక్చర్స్ కింద వాటి పేర్లు ఉన్నాయి. నువ్వు ఆవిడ తల మీద పట్టుకుంటది బోర్డు, ఆవిడకి కనబడదు, నీకే కనబడుతుంది. నువ్వు ఆ పదం వాడకుండా దాని గురించి చెప్పి ఆ పదం ఏడుతో చెప్పాలి. నువ్వు సిగ్నల్ ఇవ్వకూడదు, ఓన్లీ మాట్లాడొచ్చు. ఓకే, ఎంత క్రియేటివ్ గా చెప్తావు నీ ఇష్టం. అండ్ యువర్ టైమ్ స్టార్ట్స్ నౌ. అది పొలాల్లో ఎక్కువ ఉనిద్ది. చెప్పమా, గ్రీన్ కలర్ లో ఉనిద్ది. అది గడ్డి. గడ్డ గడ్డి కాదు మాయ్, వాలిద్ది. వరి దాని మీద వాలిద్ది. గ్రాస్ ఓపర్. తెలుగులో చెప్పమాయ్. పురుగు. పురుగే పేరు ఉంటది కదా దానికి. లాస్ట్ లెటర్ తా అని ఉంటది, చెప్పు. అది ఒక దగ్గర నుంచి ఇంకో దగ్గరికి వెళ్ళిద్ది. అది తొండ. తొండ కాదు. 5 4 చెప్పు మాయ్. 3 2 1. మిడత. పెళ్లి కొడుకులు వచ్చినప్పుడు పెళ్లి చూపులు పెడతారు కదా, ఐటమ్స్ కొన్ని చెప్పు. పెళ్లి చూపులే కాదు, పెళ్లి తర. లడ్డు. రకాలు చెప్పు, లడ్డుల రకాలు. బూందీ లడ్డు. నెక్స్ట్. మన
మనం కూరల్లో తాలింపు వేస్తాం కదా, దాంట్లో టేస్ట్ రావడానికి ఏం వేస్తాం? కరివేపాకు స్మెల్ రావడానికి ఏం వేస్తాం? నూనె నూనె ఇంకేం వేస్తాం చెప్పు, ఇంకా ఇంకా వేస్తాం. పులిహోరలో ఇది వేస్తే చింతపండు పులిహోరలో భలే టేస్ట్ వస్తుంది. టేస్ట్ వస్తుంది. ఏంటిది అది? యాడ్స్ లో తాలింపులు వేయగానే ఆహా స్మెల్ వస్తుందని చెప్పి పిలుస్తారు కదా, ఏంది మసాలా మసాలా. టైమ్ అప్. ఇంగువ. జుట్టు లేకపోతే ఏమైద్ది? ఏమంటారు? గుండు. ఏం గుండు? దానికి హెల్ప్ చేయొచ్చు కదా మా. బోడిగుండు. బోడిగుండు రైట్ ఆన్సర్. సో రెండే చెప్పారు, మీరు 3 చెప్తే గెలిచిపోతారు. ఎవరక్కడ ఎవరక్కడ? క్రాక్ మూవీలో సాంగ్స్ భూమి బదలు భూమి. ఇంకోటి అబ్బాయిలకి ఎక్కువ ఉండిద్ది. సంపంగి నూనె దేనికి పెడతారు? జుట్టు పెరగడం. పౌరుషంకి గుర్తది. మిరపకాయ. బాలయ్య తొడగొట్టి ఏం చేస్తాడు? మీసం దాని ముందల. క్రాక్ మూవీలో సాంగ్స్ చెప్పు, సెకండ్ సాంగ్ చెప్పు. నెక్స్ట్ ఇది దోబింది. సమ్మర్ సీజన్ లో ఏం ఎక్కువ ఫ్రూట్ వాడతారు? పుచ్చకాయ. సమ్మర్ లో పుచ్చకాయ. సమ్మర్ లో ఏ ఫ్రూట్ వస్తుంది? మ్యాంగోస్. అది ఎండబెట్టిన తర్వాత మామిడి తాండ్రా. మనిషికి అదే బ్లడ్ లాగేస్తుంది. దోమ. కాదు, వాటర్లో వేస్తే జలగా. సమ్మర్ లో నాణాలు కట్టుకుంటారు. లుంగి. దాంట్లో డిజైన్స్ ఉంటాయి కదా. లవర్స్ ఇచ్చుకుంటారు. కిస్. కిస్. ఏ బ్లాక్ నుంచి బి బ్లాక్ ఎవరు ఎలా ఇచ్చుకుంటారు? 9 చెప్పు. 4 పేస్ట్తో. ఫేస్. ఫేస్ కిస్. ఫేస్ లో. ఏం చెప్పినావు? ఫేస్ కిస్. ఫేస్ కిస్. ఫ్లయింగ్ కిస్. ఫ్లయింగ్ కిస్ రైట్ ఆన్సర్. మీరు 2 చెప్పారు, వాళ్ళు 3 చెప్పారు. రౌండ్ విన్నర్. ఆర్వీఐటి కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్. కంగ్రాచులేషన్. అమ్మా అడుక్కోవడం ఏంట? మా సార్ వస్తే మీరని సార్. మీరని సారా? ఏంట్రా ఇది? భజన చేస్తున్నారా? గుడ్ ఈవినింగ్ చెప్తున్నారా? కొత్తగా ట్రై చేద్దామని. కొత్తగా కాదు, చెత్తగా ఉంది. కూర్చోండి. నేను మీరు అనుకున్నట్టు మంచోడిని కాదు. తెలుసు సార్. ఆల్రెడీ నేను క్లాసులు తీసుకున్నా. 2-3 సంవత్సరాల నుంచి క్లాసులు చెప్తూనే ఉన్నా మీకు. కానీ ఏం అర్థం కావట్లేదు సార్. అందుకే నువ్వు ఫీజు ఇవ్వకుండా నీకు చదువు చెప్పిన. మొన్నగా సార్ తీసుకున్నారు. అది నువ్వు నీ ఫ్రెండ్కి ఇచ్చినావు. నా ఫ్రెండ్ మీరే. ఇవాళ తెలుస్తుంది మీరు ఎంతవరకు చదువుకున్నారు. 2 సంవత్సరాలు సార్ అడుక్కో సార్
అను. సార్ ఏం కావాలా? మీరు చెప్పే చదువు మాకు అర్థం కావట్లేదు. నాకు నేనే చెప్తున్నానే అర్థం కాదు. నేను 6 క్వశ్చన్లు అడుగుతా. ఎంతవరకు నేను చెప్పిన చదువు మీకు అర్థమైందో లేదో ఈ రోజు తెలుస్తుంది. ఈ రోజు బోర్డ్ ఎగ్జామ్స్. మీకు బోర్డ్ ఎగ్జామ్స్ అని ఎందుకంటారో తెలుసా? బోర్డు మీద రాస్తున్నారు కాబట్టి బోర్డ్ ఎగ్జామ్. లెట్స్ స్టార్ట్ అవర్ సెకండ్ రౌండ్. అట్లుంటది. ఫస్ట్ ఆన్సర్ నువ్వు రాస్తావు, సెకండ్ ఆన్సర్, థర్డ్ ఆన్సర్, ఫోర్త్ ఆన్సర్, ఫిఫ్త్ ఆన్సర్, సిక్స్త్ ఆన్సర్. అలా ఒక్కొక్కరు 2 ఆన్సర్లు రాయాలా. మీరే డిస్కస్ చేసుకోవచ్చు. ఏ సబ్జెక్ట్ సార్ ఇంతకీ? నా ఇష్టం ఉన్న సబ్జెక్ట్. నంబర్ 1 రాయండి. జనరల్ గా మనము కంప్యూటర్ లో, ఫోన్ లో పీడిఎఫ్ ఫైల్స్ అని చూస్తుంటాం. పీడిఎఫ్ ఫుల్ ఫామ్ రాయండి. అయిపోయిందా? వెరీ గుడ్. సెకండ్ ఏ క్రీడలో లవ్ అనే పదం ఉపయోగిస్తారు? మన దేశంలో సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా ఏ నగరాన్ని అంటాం? ఈగ సినిమాలో సమంత పేరు ఏమిటి? సాధారణంగా ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? ఒక కార్ సైజ్ అంత గుండె ఉంటుంది జీవికి. ఏ జీవికి? ఆల్రైట్, ఆ బోర్డు ఇట్లా తిప్పండి. ఆల్రైట్, ఫస్ట్ క్వశ్చన్. పీడిఎఫ్ ఫుల్ ఫామ్. డాక్యుమెంట్ స్పెల్లింగ్ ఏంద్రా అది? ప్రింట్ డాక్యుమెంట్ ఏంద్రా? డాక్యుమెంట్ రా. అయ్యో, రాంగ్ ఆన్సర్. ఇదేంది? పక్కింటి డాడీ ఫంక్షనా? పక్కింటి డాడీ ఫంక్షన్, పైనింటి ఆంటీ ఫంక్షన్ కాదు అది. పోర్టబుల్ డాక్యుమెంట్ ఫైల్. సెకండ్, ఏ క్రీడలో లవ్ అనే పదం వాడతారు? 100 అన్నప్పుడు లవ్ అని అంటారు అనమాట. 20 అంటే టు లవ్ అని అంటారు అనమాట. సో క్యారమ్ బోర్డా? క్యారమ్ బోర్డ్ లో ఏ ఐ లవ్ యూ కొడతా. కార్డ్సా? ఏది పత్తాలా? అమ్మా, హార్ట్ షేప్ కార్డ్స్ ఉంటాయి కానీ దాన్ని లవ్ అన్నారమ్మా. లవ్ అనే పదం టెన్నిస్ లో వాడతారు. లవ్ ఆల్, అట్లాంటి పదాలు. థర్డ్, సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. చెబ్రోలా? సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా చెబ్రోల్ అంటారా? జపాన్. స్టాండ్ అప్. సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా అని అన్నాం. జపాన్ ఏ దేశంలో ఉంది చెప్పు కనీసం? జపాన్ ఏ దేశంలో ఉంది? చైనా. అమ్మా, జపాన్ ఇండియా లాగా సపరేట్ దేశం అమ్మా. ఇండియాలో ఏమైనా 5 రాష్ట్రాల పేర్లు చెప్పు, అందులో ఉంటది ఆన్సర్. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక. క్యాపిటల్ ఏంటి? కర్ణాటక క్యాపిటల్ బెంగళూరు, అండ్ బెంగళూరు ఇస్ కాల్డ్ ది సిలికాన్ వ్యాలీ ఆఫ్ ఇండియా. ఓకేనా? కూసో. థర్డ్, ఈగ సినిమాలో సమంత బిందు ఇస్ రైట్ ఆన్సర్. మీ ఇద్దరు ఇందు అని రాశారు. ఆడవిడ పీకింది. ఏ నెలలో మనుషులు తక్కువగా మాట్లాడతారు? వాట్ ఈస్ ది ఆన్సర్? ఎవరు రాశారు అది? చలికాలం అయితే తక్కువ ఎందుకు మాట్లాడతారు? చల్లగా ఉంటుంది. నేను ఏ నెల అని అంటే నువ్వు వింటర్ ఎందుకు రాసావు? ఎవరు రాశారు ఆన్సర్? స్టాండ్ అప్. సమ్మర్ కాబట్టి తక్కువ మాట్లాడతారా? ఏ నెల అయినా ప్రతి ఒక్కరు మాట్లాడేది అంతనే. ఏ నెలలో తక్కువ రోజులు ఉంటాయి చెప్పు? ఫిబ్రవరి. ఆ నెలలో తక్కువ మాట్లాడతారు కదా. కార్ అంత గుండె ఉంటది ఈ జీవికి. వీలా? ఎవరు రాస్తారా అది? స్టాండ్ అప్, మైక్ తీసుకో. ఏం రాయనికి ట్రై చేసినావు? వేల్. స్పెల్లింగ్ చెప్పు. వేల్. WHA. వా.
WHALE. ఈ వీల్ అనేది చక్రం. ఎలిఫెంటా? కార్ అంత గుండె ఎలిఫెంట్ లోపల ఉంటుందా? ఇట్స్ కాల్డ్ ది వరల్డ్స్ లార్జెస్ట్ మెరైన్ యానిమల్, బ్లూ వేల్. దాని గుండె సైజు ఒక కార్ అంత ఉంటది. అది ఏ కారో మనకు తెలియదు. సో మీరు రాసింది వీల్, దాన్ని వేల్ చేయాలంటేనే కష్టం. మళ్ళీ ఆన్సర్ ఏమో బ్లూ వేలు. ఓకే, వేల్ అని కన్సిడర్ చేస్తున్నాం. ఓన్లీ వన్ రైట్ ఆన్సర్. రౌండ్ విన్నర్. కంగ్రాచులేషన్స్ RV18 నుంచి గిఫ్ట్. All right, so let's start our final round. ఏ బిడ్డా, ఇది నా అడ్డా. టీమ్ లో ముగ్గురు ఉన్నారు. 1 by 1 వెళ్తారు. నడుముకు ఆ బాల్ కట్టేసాం. తిరుగుతా ఉంటే ఆ బాల్ తిరగడంలో పైకి లేస్తుంది. అప్పుడు లేచినప్పుడు మన బాటిల్ని పడేయాలి. అలా ముగ్గురు 1 by 1 వెళ్తూ ఉంటారు. ఎవరైతే ఎక్కువ సార్లు ఆ బాటిల్ని పడేస్తారో వాళ్ళే విన్నర్. బాటిల్ పడిన వెంటనే ఎవరైతే పడేశారో మళ్ళీ బాటిల్ పైకి పెట్టి మళ్ళీ తిరిగి రావాలి. గాట్ ఇట్? Your time starts in 3, 2, 1, go! కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి, ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. హోయ్ కళ్ళ కళ్ళ మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి, ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. పట్టి 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 ఇలా తొందర పెట్టి 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 నూరమ్మన్నాక నేరాదంటానా ఆహా నా గుంటికి నలుగే పెట్టి. మైండ్ బ్లోయింగ్ నడుమే చూస్తే అరే మైండ్ బ్లోయింగ్ నడకే చూస్తే. కళ్ళ 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 మందిర్ చీర కట్టి, కళ్ళకి ముందల్లా నల్లా కాటు కట్టి, ఒల ఒల వయ్యారాల అమ్మ కుట్టి, రవే నట్టింట్లో కుడి కాలెట్టి. రెండే సార్లు అది మీరు కొట్టారు. నువ్వు అలా పోతున్నావు, అలా వస్తున్నావు. బాగుందమ్మా. మీరు 3 సార్లు పడగొట్టేస్తే గెలిచిపోతారు. ఈజీ గేమ్. ఓకే, 2, 1, గో! వెతికేస్తుంటే సాటిలైట్ లాగా దొరికేసావే, దారి తప్పిపోయి తిరిగేస్తుంటే గూగుల్ మ్యాప్ పై వచ్చేసావే. ఒక్క టచ్కే గుండె హై పిచ్ లో అల్టిమేట్ లవ్ సాంగ్ పాడుతున్నదే. ఒక్క మాటకే చూడు కొత్త కైటులా నా మనసు ఎగిరేసి నీ చుట్టూ
చుట్టూ తిరిగే సిక్కిడికీలు కొడుతున్నదే దెబ్బకి పోయే పోయే నా మైండ్ పాగలైపోయే దెబ్బకి పోయే పోయే నిద్రే కరువే అయిపోయే దెబ్బకి పోయే పోయే దిల్లు కానీ ఏమన్నా ఆడారు అసలు, వెరీ గుడ్. RVIT కాలేజ్ నుంచి విన్నర్స్ కి గిఫ్ట్స్, కంగ్రాచులేషన్. Alright, so ETV at 30, prestigious Taggedale Shield to P. Lalita Saujanya Madam. Okay, mali next episode kalusukundaam. Until then, keep watching and keep saying.